మలుపు టీవీ సమర్పణ. వరద ప్రభావిత ప్రాంతాల్లో జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. చాలా వరకు ఇళ్లు మునిగిపోయి కూడు నీడ కోసం అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రభుత్వం, అనేక స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ఇక ఈ వరదలను కేంద్రంగా చేసుకుని ఇటు వైసీపీ అటు టీడీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. నిన్ననే విజయవాడలోని ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ సందర్శించారు. ఈ సందర్భంగా కృష్ణలంక రిటైనింగ్ వాల్ వ్యవహారం చర్చకు వచ్చింది. విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తిన నేపథ్యంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ కారణంగా కృష్ణలంక ప్రాంతం సురక్షితంగా ఉంది. దీనికి కారణం ఆ వాల్ కట్టించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనని వైసీపీ మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుంది. ఇడుపులపాయ నుంచి నిన్న నేరుగా విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చేరుకున్న జగన్కు ఇక్కడ ఊహించని స్థాయిలో జనాల నుంచి స్పందన వచ్చింది. విజయవాడ నగరానికి భారీగా వరదలు వచ్చినా కృష్ణలంక ప్రాంతం మునగకపోవడానికి ఈ రిటైనింగ్ వాల్ కారణమని, జగన్ ప్రభుత్వ హయాంలోనే ఇది పూర్తయిందని, దీంతో తమను కాపాడింది జగనే అని కొంతమంది వ్యాఖ్యానించడం, దానిని వైసీపీ మీడియా సోషల్ మీడియా హైలైట్ చేసుకోవడంతో టీడీపీ కూడా రంగంలోకి దిగింది. ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడే మొదలైందని, సగం వరకు నిర్మాణం పూర్తయిందని, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మిగతా సగం పూర్తయిందని, దానిని జగన్ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేస్తోంది. ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం క్రెడిట్ మొత్తం చంద్రబాబుదే అని టీడీపీ హైలైట్ చేస్తుండగా వైసీపీ కూడా ఆ క్రెడిట్ జగన్కు ఇచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. దీంతో ఈ వాల్ ఎవరు కట్టించారనే దానిపైనే ప్రస్తుతం టీడీపీ వైసీపీ మధ్య వారు నడుస్తోంది. అయితే కృష్ణలంక రిటర్నింగ్ వాల్ క్రెడిట్ అటు చంద్రబాబుతో పాటు ఇటు జగన్కు దక్కుతుందనే విషయం అందరికీ అర్థం అవుతోంది. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు.